వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పే ఒక వీడియో అనండి, నేను నా సొంత పొలానికి ఎంత పెట్టుబడి పెట్టాను ఒక లాంగ్ వీడియోలో చెప్తాను అని చెప్పి నేను మీకు చెప్పాను. అది ఇప్పుడు నేను క్లియర్ కట్గా అన్నీ అయితే రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టాను, ఏంటి, ఎట్లా, వర్కర్స్ ఎంతమంది పట్టారు అనేది అయితే నేను మొత్తంగా చెప్తాను. అన్నీ రాసి పెట్టుకున్నాను, ప్రాసెస్ మొత్తము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా పొలం తయారీ విధానంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది, ఏంటి ఎట్లా అనేది. ఇదిగోండి, నేను A to Z మొత్తం అయితే రాసి పెట్టుకున్నాను. అంటే చిలుకుగా రాసి పెట్టుకున్నాను, రఫ్గా ఎంత అయిందని చెప్పేసి సపరేట్గా. దాని తర్వాత ఒక పట్టిక రూపంలో నేను మళ్ళీ తయారైతే చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ దేని నుంచి లాస్ట్ వరకు ఎంత ఖర్చు అయింది అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ రోజు ఇక్కడ చూడండి, క్రమ సంఖ్య, పని విధానము, కూలీలు, మొత్తం పెట్టుబడి, మొత్తం ఇది నా హ్యాండ్ రైటింగ్ అండి. సరే లుక్ వేసుకోండి. ఫస్ట్ నా హ్యాండ్ రైటింగ్ ఇది. సో ఫస్ట్ రోజు నా పొలం ఇంత, మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే గడ్డి ఉండే ఒక అడవి మాదిరిగా ఉండింది నా సొంత పొలము. అట్లాంటి పొలాన్ని మంచిగా తయారు చేసుకొని మంచిగా నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను లాస్ట్లో ఒక మాట చెప్తా, ముందు ఈ వీడియో క్లియర్ కట్గా చూడండి. ఫస్ట్ ఒకటి అండి, గడ్డి మందు 1 లీటర్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, లీటర్ 300 పడింది. ఒక కూలీ మనిషి 300 ఇచ్చాను నేను. స్టార్టింగ్ నేను గడ్డి మందుతో స్టార్ట్ చేశానండి పొలం తయారీ విధానము. సో మొత్తం నాకు ఇక్కడ 600 అయింది. ఇక్కడ చూడండి, క్రమ సంఖ్య 2, గడ్డి మందు, మళ్ళీ గడ్డి మందే కొట్టాను, 1 లీటర్ కొట్టాను, 300. మళ్ళీ కూలీ మనిషి 600 పడింది నాకు. మళ్ళీ పెట్రోల్ అండి, గడ్డి కొద్దిగా ఆరలేదు 2 వీక్స్ అయినా కూడా. సో దానికి 200 పెట్రోల్ పట్టింది. పెట్రోల్ వేసి మేము కాల్చామన్నమాట. 200ది పెట్రోల్ అండి. మళ్ళీ 4వది గొడ్డలి తయారీకి 200. మీరు చూసింటారు కొత్త గొడ్డలి పాతదే, దానికి సాన పట్టించి మళ్ళీ వేరే కట్ట అయితే వేయించాము. సో దానికి 200 అయితే వచ్చింది ఖర్చు. సో ఇక్కడ చూడండి, మామిడి చెట్టు నరికివేత 600 అండి. 2 వచ్చారు కూలీ మనుషులు. సో దానికి 600. ఇక్కడ చూడండి, మొదటి రోజు గొర్రు మరియు 2వ రోజు గొర్రు, మొత్తం దీనికి 1100 ఛార్జ్ చేశారు. సో అదొకటి. ఇక్కడ చూడండి, బ్లేడ్ వరకు 2 టైమ్స్ చేయించాను, గొర్రు 2 టైమ్స్ చేయించాను. మళ్ళా బ్లేడ్ వరకు తర్వాత మళ్ళీ గొర్రు చేయించాను. అంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బ్లేడ్ వరకు 2 టైమ్స్ ఏంటి అని. గొర్రు కొట్టించిన తర్వాత టిల్లర్ కొట్టించాను నేను ఫస్ట్ ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ టిల్లర్ తర్వాత బ్లేడ్ వరకు చేయించాను. చేయించిన తర్వాత మళ్ళీ గొర్రు కొట్టించాను, మళ్ళీ బ్లేడ్ వరకు చేయించాను, మళ్ళీ గొర్రు కొట్టించాను, అట్లా అన్నమాట. సో నాకు ఇక్కడ దీనికి 2200 ఛార్జ్ చేశారు ఎరుగుడు దీన్ని. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి టిల్లర్ అండి, టిల్లరు 2 టైమ్స్ చేయించాను, 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎద్దులతో బోజలు కొట్టించాను. ఆ బోజలు కొట్టడానికి 400 అయితే తీసుకున్నాడు పెద్ద మనిషి. ఇక్కడ చూడండి, మట్టికాయ విత్తనాలు. సో ప్యాకెట్ 300 అండి, అర్ధ కేజీ ప్యాకెట్ 300. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, 600 పడ్డాయి. ఆ మట్టికాయల ప్యాకెట్ల కోసం పోవడానికి నాకు 150 రూపాయలు పెట్రోల్ అయితే పట్టింది. సో టోటల్ ఇక్కడ వేసేసాను చూడండి. మళ్ళా విత్తనాలు నాటించేకి కూలీ మనుషులు అండి, 2 పట్టారు, 500 వాళ్ళకి 500 అండి. ఒక్కొక్కరికి 250 చొప్పున, 2కి 500 అయింది. సో ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా మొత్తము నాకు ఆ పొలం తయారు చేయడానికి మొత్తం పెట్టుబడి వచ్చేసి 8150 రూపాయలు, 8150 రూపీస్ అయిందండి మొత్తం పెట్టుబడి నాకు. సో ఈ రోజుకి మనం మొలక వేసి పొలంలో 8 రోజులు, ఈరోజు గురువారం కదా, సో 8 రోజులు 80% అయితే మన పొలంలో మట్టికాయ విత్తనాలు అయితే మొలకెత్తాయి. ఇంకా 20% అయితే ఉంది. సో రేపు నీళ్లు పెట్టిన తర్వాత మనము ఎక్కడెక్కడైతే మొలకెత్తలేదో దాన్ని పట్టించి మళ్ళీ ఇంకా కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి,
మొలకెత్తని ప్లేస్లో మళ్ళా వేస్తాము కాదు, నేనే చూసి వేసుకుంటాను ఎక్కడెక్కడ మొలకెత్తలేదు అనేది. సో క్లియర్ కట్గా నేను మీకు చూపించాను అన్నమాట, ఎంత అయింది పెట్టుబడి ఏంటి ఎట్లా అనేది. ఇంకా నేను చేసిన హార్డ్ వర్క్ కూలీలు అయితే వేసుకోలేదు, ఎందుకంటే నా సొంత పొలం కాబట్టి నేను వేసుకోలేదు. సో మొత్తానికైతే మొత్తం 8,150 రూపాయలు అయిందండి. ఇంకా మన సొంత పొలంలో నేను లాస్ట్లో ఒక మాట చెప్తాను, వీడియో స్టార్టింగ్లో చెప్పాను. సో అది ఏంటంటే, పొలం అనేది మంచిగా తయారు చేసుకుంటే ఎప్పటికైనా కానీ లైఫ్ ఉంటుంది. నేను మంచిగా నీళ్లు పారడానికి కానీ ఏదైనా కానీ ఎందుకు తొందరగా చేసుకున్నానంటే, వన్స్ ఒకసారి మనం పొలాన్ని సక్రమంగా తయారు చేసుకుంటే ఒకటి లైఫ్ అనేది ఉంటుంది. మనం ఏం పెట్టుబడి ఇప్పుడు చాలా పెట్టుబడి అయింది నాకు. సో నెక్స్ట్ టైం మనకి ఇంత పెట్టుబడి ఉండదన్నమాట, కొద్దిగా తగ్గుద్ది. అంటే గొర్రు కొడతాము, టిల్లర్ కొడతాము, బోజులు కొట్టిస్తాము, గింజలు నాటేయడమే, లేకపోతే ఏదో ఒక చెట్లు నాటేయడమే, ఇంత పెట్టుబడి అయితే పట్టదు. సో అదే అండి, నాకు 1 వీక్ కూలీ మనిషి కూడా ఎక్స్ట్రానే నాకు. అది మొత్తం పెట్టుబడి అయితే నాకు 8,000 నుంచి 10,000 వరకు వచ్చిందండి. ఒక కూలీ మనిషి నేను ఒక 1 వీక్ మొత్తం నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కొద్దిగా వర్క్ ఉండడం వల్ల. సో 10,000 వరకు నాకు ఖర్చు వచ్చిందనమాట ఈ పొలానికి తయారు చేయడానికి. సో అది మెయిన్గా అయితే నేను ఒకటి చెప్తానండి, పొలం అనేది లైఫ్ ఉంటుంది, మనకి నీరు పారడానికి ఇబ్బంది ఉండకూడదు. ఇంకొకటి వచ్చేసి ఆ పంట మనకి నేను చెప్తాను ఒకటే, ఆ పంట మనకి వస్తుందా రాదా అనేది నాకైతే తెలీదు. బట్ నేను పొలాన్ని తయారు చేసుకోవాలి అని అనుకున్నాను. సో పొలం అయితే తయారు చేసుకున్నాను. సో ఆ దేవుడి మీద భారం వేసి నేనైతే ముందడుగు వేసాను. సో ఆల్మోస్ట్ మట్టికాయలకి నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు అంటారు. సో నేను కూడా పెట్టలేదు. ఈరోజుకి 8 డేస్, రేపటికి నేను నీళ్లు పెట్టి 8 డేస్ అనమాట. సో మళ్ళీ 8 డేస్కి నేను పెడతాను సత్యము. అదే అండి, నేను పెట్టిన పెట్టుబడి ఎంత ఏంటి అనేది క్లియర్ కట్గా చూపించాను. సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తానన్నమాట. అప్పటి వరకు బాయ్.